హే గాయ్స్, ఈరోజు మనం వీడియోలో మీరు ఎప్పుడు కూడా విననటువంటి ఒక బెస్ట్ ఎర్నింగ్ ఆపర్చునిటీ, ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోగలిగే ఒక బెస్ట్ ఎర్నింగ్ ఆపర్చునిటీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఇన్ డీటెయిల్డ్గా మనం ఏ ఫ్యాక్టర్స్ మీద బేస్ చేసుకొని మీకు ఈ ప్రాజెక్ట్ నేను రికమెండ్ చేస్తున్నానో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను డిస్కస్ చేయబోతున్నాను. ఈ ఆపర్చునిటీ గురించి దాదాపు నేను మోర్ దాన్ 2 weeks నుంచి మన కమ్యూనిటీకి టెలిగ్రామ్ ఛానల్ ద్వారా నేను ఈ న్యూస్ని పుష్ చేస్తూ ఉన్నాను. సో దట్ మన కమ్యూనిటీలో ఉన్న మెంబర్స్ ఎర్లీగా ఈ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకుంటారని చెప్పి, ఒకవేళ మీరు కూడా ఇలాంటి ఆపర్చునిటీస్ కానీ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కానీ ఏవి కూడా మిస్ అవుట్ అవ్వకూడదు అనుకుంటే కనుక టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. సో ఈ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేసి మీరు జాయిన్ అయిపోండి. ఆర్ఎల్స్ మీరు ఒకవేళ టెలిగ్రామ్లోకి వెళ్తే ఈ నేమ్ మీరు మీ సెర్చ్ బార్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇట్లాగా ఒక ఛానల్ వస్తుంది. ఆ ఛానల్లోకి వెళ్ళి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఈ ఒక్క ఇన్ఫర్మేషనే కాదు, క్రిప్టో రిలేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో నేను ఇచ్చే ఫ్రీ సిగ్నల్స్ నుంచి టార్గెట్స్ ఎలా అచీవ్ అయినాయో ఇవి కూడా నేను పెడుతూ ఉంటాను. క్రిప్టో రిలేటెడ్ ఆల్ ఇన్ఫర్మేషన్ మీకు ఏంటంటే ఒకే ఒక ఛానల్లో అవైలబుల్ అవుతుంది. ఈ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. యాక్చువల్గా ఈ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ లింక్ వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇంగ్లీష్లో ఒక ప్రెజెంటేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ప్రెజెంటేషన్ కంప్లీట్గా వాచ్ చేయండి. అసలు ఈ కంపెనీ ఏంటి, ఏం చేస్తుంది అండ్ ఈ ప్లాన్ గురించి మీకు ఏంటంటే ఫుల్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. అండ్ మీరు నా ఛానల్ ఫాలో అవుతుంటే కనుక రీసెంట్గా నేను ఈ సేమ్ ప్రెజెంటేషన్ని, ఈ వీడియో ఏదైతే ఉందో తెలుగు డబ్డ్ వర్షన్ నేను యాక్చువల్గా నా ఛానల్లో ప్లేస్ చేశాను. ఆ ఒక్క ప్రెజెంటేషన్ వీడియో చూస్తే మీకు ఏంటంటే బేసిక్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ మీకు కవర్ అయిపోతుంది. ప్రతిదీ కూడా మీకు పిన్ పాయింట్గా అర్థమవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇంకా అర్థం కాకపోతే కనుక ఈ వీడియో మీకు ఏంటంటే మీ డౌట్స్ని క్లారిఫై చేస్తుంది. మీకు తెలియని ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీ అరౌండ్ వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము. ఎవరు కూడా డిస్కస్ చేయనటువంటి పాయింట్స్ మనం ఈరోజు క్లియర్గా ఈ ప్లాట్ఫామ్ గురించి ప్రతిదీ కూడా తెలుసుకుందాము. సో స్టే ట్యూన్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో, ఎందుకంటే ఇది హ్యూజ్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అవబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే సింప్లీ మీరు ఈ లింక్లోకి వచ్చేసి మీ ఫస్ట్ నేమ్, మీ లాస్ట్ నేమ్, అంటే మీ నేమ్ ఫిల్ చేసేసి ఈమెయిల్ ఐడి ఇచ్చేసి రిజర్వ్ మై పొజిషన్ నౌ అని క్లిక్ చేయండి. ఎందుకు అనేది మీకు కాసేపట్లో చూపిస్తాను. నేను నా కంపెనీ ఈమెయిల్ ఐడితో శాంపుల్గా నేను ఒక రిజిస్ట్రేషన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఇలా నేను డీటెయిల్స్ ఫిల్అప్ చేసేసాను. ఇక్కడ మీ పేరు ఎంటర్ చేయండి, ఇక్కడ మీ ఇంటి పేరు ఎంటర్ చేయండి, లాస్ట్ నేమ్ అంటే సో ఈమెయిల్ ఐడిలో మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి రిజర్వ్ మై పొజిషన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఒక టైమర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 4 days 20 hours ఇంకా 6 minutes అని చెప్పి చూపిస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరైతే ఈ లింక్ ద్వారా సైన్ అప్ అవుతూ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక కొత్త యూనిక్ సిస్టమ్ ద్వారా పవర్ లైన్లో మ్యాచ్ చేస్తున్నారు అనమాట. సో పవర్ లైన్లో పెట్టడం అంటే ఏంటి, మిమ్మల్ని అందరినీ ఒక లైన్లో సిరీస్లో తీసుకొచ్చి ఒక లైన్లో ఫామ్ చేస్తారు అనమాట. ఈ లైన్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పవర్ లైన్ అంటారు. ఈ పవర్ లైన్ నెక్స్ట్ థర్స్డే కట్ ఆఫ్ వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ థర్స్డే కట్ ఆఫ్ పీరియడ్ లోపల, ఈ టైం ఎండ్ అయ్యే లోపల మెంబర్గా జాయిన్ అయ్యి పేమెంట్ పే చేస్తారో వీళ్ళు ఏంటంటే మెంబర్స్ పైకి మూవ్ అవుతారు ఆ పవర్ లైన్లో. వన్స్ పైకి మూవ్ అయిన తర్వాత ఈ టాప్ లెవెల్కి మూవ్ అయిన మెంబర్స్ని వాళ్ళు తీసుకెళ్ళి 2/14 మ్యాట్రిక్స్లో ప్లేస్ చేస్తారనమాట. ఇది ఎలాగనేది మనం చూద్దాం. నేనేంటంటే ఆల్మోస్ట్ ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకున్న తర్వాత దాన్ని కంప్లీట్ ప్రాక్టికల్ రీసెర్చ్ చేసిన తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మొత్తం తెలుసుకున్న తర్వాత మాత్రమే మీ ముందు ఎప్పుడైనా సరే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీకు నేను ఒక కాన్సెప్ట్ గురించి ఏదైనా చెప్తున్నానంటే మీకంటే ఎక్కువ కూడా నేను 10 to 20 times దాని గురించి ఎక్కువ ఆలోచించి దాని గురించి ఎక్కువ స్టడీ చేసి ఫుల్ రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే మీ ముందుకు యాక్చువల్గా దాన్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. అలా అని భరోసాగా నేను చెప్పా కదా అని చెప్పి ప్రతిదీ కూడా బ్లైండ్గా వెళ్ళమని నేను అనట్లేదు. బట్ ఫ్యాక్ట్స్ ఏంటో కట్ టు కట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్యూర్గా ట్రాన్స్పరెంట్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో నేను మీ ముందుకు ప్రజెంట్ చేయడమే నా డ్యూటీ. సో యాజ్ అ ప్రెజెంటర్గా ఏంటంటే నా డ్యూటీ నేను కంప్లీట్లీ ఫుల్ఫిల్ చేయాలి. అండ్ నా కమ్యూనిటీకి ఎప్పుడైనా ఏదైనా ఉపయోగపడే కాన్సెప్ట్ ఏదైనా ఉన్నా కానీ డెఫినెట్గా డెడికేటెడ్గా నేను ట్రై చేస్తూ ఉంటాను. ఇంత క్లియర్ కట్గా ఇంత అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి మీ ముందుకు ఇన్ఫర్మేషన్ తెచ్చిన తర్వాత కూడా ఒక ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకోవాలేదంటే కనుక అది మీ పొరపాటే అవుతుంది. సో ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా చాలా రేర్గా వస్తాయి. అంటే మీరు తీసుకునే రిస్క్ చాలా చాలా తక్కువ అనమాట. ఈ రిస్క్కి రివార్డ్ చాలా హ్యూజ్గా ఉండడం వలన మీరు యాజ్ అ యూజర్ ఎలా ఆలోచించాలో కూడా నేను మీకు యాక్చువల్గా నేర్పిస్తూ ఉంటాను, ఎలాగ చెప్తూ ఉంటాను. సో ఇలాంటి ఆపర్చునిటీస్ మిస్ అవ్వకుండా ఉంటారని చెప్పి నేను ఏంటంటే కమ్యూనిటీలో ఎర్లీగా నేను ఇంకా వీడియోస్ తీసుకురాకముందే టెలిగ్రామ్లో వాళ్ళకి రైట్ అవే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకున్న వాళ్ళు వెల్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండ్ కీప్ డూయింగ్ దాట్. ఎవరైతే ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీని ఇంకా యూటిలైజ్ చేసుకోకుండా జస్ట్ బ్యాక్ స్టెప్స్ వేస్తూ ఉన్నారో ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. వెల్, ఐ వుడ్ సే ఐఎమ్ వెరీ వెరీ సారీ ఫర్ యూ. సో ఎనీవేస్ యాక్చువల్గా securemyposition.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఏం చేయొచ్చు అంటే మనం జస్ట్ ఫ్యూ మినిట్స్ ముందు యాక్చువల్గా సైన్ అప్ అయ్యాం కదా. సో మనం జస్ట్ ఏంటంటే మై పవర్ లైన్ అని ఇక్కడ చూపిస్తుంది కదా, మై పవర్ లైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూసారా జస్ట్ విత్ ఇన్
లైక్ లెట్స్ సే లైక్ 5 minutes అనుకుంటా. 5 minutesలో మనకేంటంటే 58 ప్రీ ఎన్రోలీస్, ఇంకా పేమెంట్ చేయకుండా జస్ట్ మనం సైన్ అప్ ఎలా అయ్యామో అలాగా 58 ప్రీ ఎన్రోలీస్ ఆల్రెడీ నా తర్వాత అయ్యారు. 1 పెయిడ్ మెంబర్ ఆల్రెడీ ఏంటంటే జాయిన్ అయిపోయారు అనమాట. సో ఇలాగా పెయిడ్ మెంబర్గా కన్వర్ట్ అయ్యి పొజిషన్ని లాక్ చేసుకోవడానికి మనకి ఎంత టైం ఉంది? ఆల్మోస్ట్ లైక్ 4 days అండ్ సమ్ అవర్స్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఫ్రైడే 12:30 PM వరకు మనకి ఇది ఓపెన్లో ఉంటుంది. సో ఈ ప్రీ ఎన్రోలీస్ కూడా మనకి పెయిడ్ మెంబర్స్గా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అప్పటిదాకా ఏంటంటే ట్రీలో ఏదైతే మనకు ఒక పొజిషన్ ఇచ్చారో ఆ పొజిషన్ని లాక్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుందన్నమాట. వన్స్ థర్స్డే మిడ్-నైట్ ఏదైతే అయిపోయిందంటే యూఎస్ టైం ప్రకారం మనం ఏంటంటే ఆ పొజిషన్ డ్రాప్ అయిపోయి మనకి మళ్ళీ ఫ్రెష్ పొజిషన్గా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకని నేనేంటంటే ఈ సైన్ అప్ అయి చూడండి, వీలైనంత వరకు ఫ్రైడే బిఫోర్ మీరు మెంబర్గా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకు అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ క్లిక్ హియర్ టు సీ యువర్ పవర్ లైన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ కనిపిస్తాయి అనమాట. జాయిన్ అయ్యాం కాబట్టి మన నేమ్ ఫస్ట్ చూపిస్తాడు. ఇక్కడ చూపించిన తర్వాత నెక్స్ట్ సెకండ్స్లోనే చూసారా, ఇది యూఎస్ టైం ప్రకారం అనమాట. సో 5:53:13 అంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి. సో 5:53:13 secondsకి మనం రిజిస్టర్ అయ్యాం. 14 secondsకి ఇంకొకరు రిజిస్టర్ అయ్యారు, వీదా వాలెరీ వ్యాలేజ్ అని. తర్వాత 5:53:19కి ఎవరో ఇంకో వేరే వాళ్ళు రిజిస్టర్ అయ్యారు. అలాగా మనకి 1 పెయిడ్ మెంబర్ చూపించింది కదా, ఇలా ఆరెంజ్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ డైరెక్ట్గా పేమెంట్ తీసుకొని జాయిన్ అయ్యారనమాట. బంతికొల్ల రామారావు అని ఎవరో ఉన్నారు. సో వీళ్ళు 5:53:33 secondsకి వీళ్ళు రిజిస్టర్ అయ్యి మెంబర్గా జాయిన్ అయ్యారు. సో ఇలా సైన్ అప్ అయిన వాళ్ళందరినీ కూడా ఒక లిస్ట్లో పెడతారు. ఈ లిస్ట్లో పెట్టిన వాళ్ళందరూ కూడా ఒక పవర్ లైన్ అని చెప్పుకోవచ్చు. అలాగా మనకి దాదాపు ఈచ్ అండ్ ఎవ్రీ డే 5,000 నుంచి 10,000 మెంబర్స్ వరకు జాయిన్ అవుతున్నారు. మీరు ఒకవేళ బిలీవ్ చేయకపోతే నేను జస్ట్ ఇవన్నీ టెలిగ్రామ్లో షేర్ చేశాను, మీకే చూపిస్తాను. నేను ఒక ఐడి ఇలానే క్రియేట్ చేసి జస్ట్ సైన్ అప్ చేసి 3 days అలా వదిలేశాను. చూడండి 11,496 మెంబర్స్ జాయిన్ అయ్యారనమాట. అంటే పర్ డే యావరేజ్గా తీసుకున్నా కానీ మీకు 4,000 to 5,000 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఆ టైంలో. సో ఇప్పుడు ఇంకా డ్రాస్టిక్గా జాయిన్ అవుతున్నారు అనమాట. ఇలా నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ నేను లివ్ గుడ్ గురించి టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తూనే ఉన్నాను. ఆ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోకపోతే కనుక ఐఎమ్ వెరీ 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 సారీ ఫర్ యూ. యాక్చువల్గా నేను ఇంకొక పిక్చర్ పోస్ట్ చేశాను March 13th. సో ఇక్కడ ఒక రౌండ్ ఆఫ్ చేసి చూపించాను చూసారా, ఆల్మోస్ట్ మనకి 2,23,376 టోటల్ మెంబర్స్ ఉన్నారు. ఈరోజు మీకు లైవ్లో నేను వీడియోలో చూపిస్తాను ఎంతమంది అయ్యారు. అండ్ ఆల్సో ఒక శాంపుల్ మెయిల్ ఐడితో నేను ఇంకొక ఐడి కూడా క్రియేట్ చేశాను లైక్ 1 week ago. సో దాని స్టాటిస్టిక్స్ చూసుకుంటే జస్ట్ వ్యూ మై టీమ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మై పవర్ లైన్లోకి వెళ్దాము. 24,696 ప్రీ ఎన్రోలీస్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు అండ్ 11,275 పెయిడ్ మెంబర్స్ ఆల్రెడీ దీంట్లో ఉన్నారనమాట. ఈ ఐడి రియల్ ఐడి కాదు కాబట్టి జస్ట్ టెస్ట్ పర్పసెస్ కాబట్టి జస్ట్ వదిలేసేయండి. బట్ ఇక్కడ చూపిస్తుంది అనమాట, యూ ఆల్రెడీ మిస్డ్ 6,831 ఆఫ్ దెమ్ అండ్ 4,444 ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా మిస్ చేసుకోకుండా నెక్స్ట్ థర్స్డే లోపల మీరు జాయిన్ అవ్వండి అని చెప్తుంది అనమాట. 29,171 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ లిస్ట్లో పెట్టి చూపిస్తుంది. దీనిలో మెంబర్స్ అయిన వాళ్ళు ఆరెంజ్ కలర్లో చూపిస్తుంది అనమాట. అలాగే నా అకౌంట్లో డేటా చూసుకుందాం. నా అకౌంట్లో డేటా చూసుకుంటే నా తర్వాత నిజంగా కంపెనీలో ఎంతమంది జాయిన్ అయ్యారో మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. నేను ఆల్రెడీ జాయిన్ అయ్యి ఇప్పటికి 2.5 weeks అవుతుంది. పవర్ లైన్ వ్యూలో చూసారు ఇక్కడ 73,173 మెంబర్స్ నా తర్వాత జాయిన్ అయ్యారని చూపిస్తుంది. 3 weeksలో మనకి 73,000 మెంబర్స్ జాయిన్ అయ్యారంటే ఇది మామూలు విషయం కాదు. ఈ కంపెనీ ఇలానే గ్రో అవుతే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ కంపెనీలో డెఫినెట్గా జాయిన్ అవుతారు. ఎందుకంటే రిజల్ట్స్ నేను చెప్పట్లేదు, మీరు ఎవ్రీ సెకండ్ మీకు మెంబర్స్ జాయిన్ అయిపోతున్నారంటే ఇది అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ మెంబర్ కాబట్టి నాది పైన చూపిస్తారు. సో ఇక్కడ చూసుకుంటే నాలాగే మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, 3,44,833 మెంబర్స్ ఉన్నారనమాట. ఆ రోజు మీకు ఎంతమందిని రౌండ్ ఆఫ్ చేసి చూపించాను, 2,23,000. అంటే దాదాపు మనకి ఇక్కడ చెప్పినట్లుగా 73,000 మెంబర్స్ మళ్ళీ జాయిన్ అయ్యారన్నమాట. రియల్ మెంబర్స్ అంటే పెయిడ్ మెంబర్స్. సో ఈ పే చేయని వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు, లైక్ ప్రీ ఎన్రోలీస్ అయితే కనుక ఇంకా ల్యాక్స్లోనే ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే పెయిడ్ మెంబర్సే 73,000 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేయడానికి ఏంటి ఇదంటే ఒక యూనిక్ కాన్సెప్ట్ అనమాట. MLM కంపెనీస్ ఎలా ఫెయిల్ అవుతాయో మీరు ఆల్రెడీ చూసే ఉండుంటారు. లైక్ యామ్వే కానీ హెర్బాలైఫ్ కానీ ఇవన్నీ MLM కాన్సెప్ట్ స్టార్ట్ చేసిన ఒక దిగ్గజాలు అనమాట. సో అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్కే ఇంకా ఈ మార్కెట్లో నిలవలేకుండా ఎంత బ్యూటిఫుల్ డైమండ్ లాంటి ప్రొడక్ట్స్ క్రియేట్ చేసినా కానీ ఆ ప్రొడక్ట్ యొక్క వాల్యూ చాలా హై ఎండ్లో హై ప్రైస్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రొడక్ట్స్ని ఎవరు కూడా కొనలేరు అనమాట. ఎందుకంటే లెట్స్ సే మీకు ఇలాంటి ఒక MLM కంపెనీ మీకు ఒక టూత్ పేస్ట్ కానీ లేకపోతే ఒక షాంపూ కానీ ఒక బాడీ వాష్ కానీ 1,000 రూపీస్కి మీకు సేల్ చేస్తుంది అనుకుందాం. మీరు బయట కన్వెన్షనల్ మార్కెట్స్లో మీరు వెళ్ళి ఒక టూత్ పేస్ట్ కానీ ఒక షాంపూ కానీ ఒక బాడీ వాష్ కానీ కొనాలంటే మ్యాక్సిమం ఎంత ఖర్చు పెడతారు, మహా అయితే 100 రూపీస్ ఖర్చు పెడతారు, ఒక 200 రూపీస్ ఖర్చు పెడతారు, అంతే కదా. బట్ 5 to 10 times కాస్ట్లీ ఉన్న ప్రైసెస్తో ఆ ప్రొడక్ట్స్ని ఎందుకు కొనాలి?
సో అందుకని ఈ ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్స్ ఏంటంటే వర్క్ అవ్వనందువలన వీళ్ళు ఏంటంటే ఒక యూనిక్ కాన్సెప్ట్తో డిఫరెంట్గా వచ్చారనమాట. ఎప్పుడు కూడా ఒక ప్రొడక్ట్ మీద హెవీగా ప్రైస్ని చార్జ్ చేసి ఆ ప్రొడక్ట్స్ని సేల్ చేయడానికి మెంబర్స్ని ఫోర్స్ చేయడం అనేది ఇది ఒక ఫాల్టీ మెకానిజం. అండ్ ఆల్సో అది ఎన్నాళ్ళు వర్క్ అవ్వదన్నమాట. లైక్ జస్ట్ విత్ ఇన్ ఇలాంటి MLM కంపెనీస్ ఎన్నో కూడా మార్కెట్లోకి వచ్చి జస్ట్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ డిసపియర్ అయిపోవడం మనం చూస్తూనే ఉన్నాము. లైక్ హార్డ్లీ 2 to 4 months ఆ కంపెనీ నిలిస్తే గొప్ప అనమాట. ఎందుకంటే వాళ్ళు సేల్ చేసే ప్రొడక్ట్స్ ఎవరు కూడా కొనలేరు అనమాట. కన్వెన్షనల్ మార్కెట్స్లో ఇంకా చీపెస్ట్ రేట్స్కి మనకు దొరుకుతూ ఉంటాయి. లివ్ గుడ్ అనే కంపెనీ యాక్చువల్గా హ్యూజ్ ప్రొడక్ట్ లైన్ ఉందన్నమాట. షాప్లోకి వెళ్తే మీరు చూస్తే దీంట్లో చాలా ప్రొడక్ట్సే ఉన్నాయన్నమాట. లైక్ మల్టీ వైటమిన్స్ ఉన్నాయి, ఐరన్ క్యాప్సిల్స్ ఉన్నాయి, మెగ్నీషియం బేస్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్రోటీన్ బేస్డ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, సూపర్ గ్రీన్స్ అని చెప్పి, సూపర్ రెడ్స్ అని, ఆర్గానిక్ కాఫీ. ఈ యూఎస్లో వాడే హెల్త్ ప్రొడక్ట్స్కి పోటీగా వీళ్ళు ప్రతి ప్రొడక్ట్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా వీళ్ళు ఏంటంటే సో మెనీ ప్రొడక్ట్స్ కూడా ఈ లైన్లో వీళ్ళు లాంచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇలా మల్టిపుల్ ప్రొడక్ట్స్ వీళ్ళ దాంట్లో క్యాటలాగ్లో ఉండడం వలన వీళ్ళ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకోవడానికి ఒక డిఫరెంట్ కాంపెన్సేషన్ ప్లాన్ని క్రియేట్ చేశారు. బట్ ఈ ప్రైస్ని కూడా ఎప్పుడు కూడా ఈ ప్రొడక్ట్స్ మీద బర్డన్గా వేయలేదన్నమాట. ప్రొడక్ట్స్లా అలానే ఉంచారు, అదే క్వాలిటీ ఉంచుతున్నారు. అండ్ మార్కెట్లో దొరికే ప్రైస్ కంటే కూడా వీళ్ళు చాలా తక్కువ ప్రైస్కి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ మెంబర్స్కి అయితే కనుక 75 to 80% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇదంతా కూడా ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద కంపెనీ. ఎందుకంటే ఇండియాలో ఉంటూ మనం ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ హ్యూజ్గా పే చేసి యూఎస్ నుంచి మనం ఇక్కడికి తెప్పించుకోవడానికి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో యాక్చువల్గా ఇట్స్ నాట్ దాట్ రికమెండెడ్ అండ్ దాట్ రిలయబుల్. మన ఇన్కమ్ ప్లాన్ మీద ఫోకస్ చేస్తూ మనం వెళ్ళాలి అంటే మనకి యాక్చువల్గా ఈ కాంపెన్సేషన్ ప్లాన్ ఏదైతే క్రియేట్ చేశారో అది మనకు వర్క్ అవుతుందన్నమాట. ఈ కంపెనీ స్టార్ట్ చేసి జస్ట్ 3 months అయిందనమాట. ఈ 3 monthsలోనే హ్యూజ్ సక్సెస్ని చూసి వీళ్ళు ఇంకా సెకండ్ వేర్ హౌస్ కూడా ఓపెన్ చేశారు అనమాట. ఈ అప్డేట్స్ అన్ని కూడా నేను ఇంకా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. వీళ్ళు ఎప్పుడు కూడా లైవ్లో ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎప్పుడు కూడా లైవ్లో వీళ్ళ అప్డేట్స్ అన్ని మనతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి అప్డేట్స్ కూడా నేను కూడా మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాను ఇన్ ద కమింగ్ డేస్. సో వీళ్ళ ప్రొడక్ట్స్ ఎందుకు ఇంత పాపులర్ అయ్యి వేర్ హౌస్ కూడా ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారు అంటే వీళ్ళ కాంపెన్సేషన్ ప్లాన్ వీళ్ళకి కోసం వర్క్ చేసిందనమాట. సో కాంపెన్సేషన్ ప్లాన్ వల్ల లివ్ గుడ్ అనే కంపెనీ ఈరోజు నెంబర్ ఆఫ్ మెంబర్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఆ కంపెనీ గురించి డేటా బయటికి లీక్ అవుతుంది. అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ మెంబర్స్ రోజు కూడా పరిచయం అవుతూ ఉన్నారు. హెవీ స్ట్రీమ్లో మనకి ప్రమోట్ అవుతూ కనిపిస్తుంది అనమాట. ఈ రోజు లైక్ మోర్ దాన్ 230 కంట్రీస్లో ఈ ప్రొడక్ట్ని షిప్పింగ్ ఛార్జెస్ యూస్ చేసి ప్రెజెంట్ యూఎస్ నుంచి షిప్ చేయడం జరుగుతుంది. అది లైవ్లో పెట్టారనమాట లాస్ట్ వీక్. సో అదంతా ఈజీ కాదనమాట, బట్ వాళ్ళు అచీవ్ చేయగలిగారు. ఇప్పుడు మనం ఇండియాలో కూర్చొని కూడా మనం ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. అంత బ్యూటిఫుల్గా ఈ కాన్సెప్ట్ని మొత్తం స్ట్రీమ్ లైన్ చేసేసి వరల్డ్ వైడ్ మొత్తానికి ఈ లివ్ గుడ్ అనే కంపెనీ అండ్ వాళ్ళ కాంపెన్సేషన్ ప్లాన్ కానీ వాళ్ళ ప్రొడక్ట్స్ కానీ కంప్లీట్గా ఓపెన్ చేయాలి అని వీళ్ళ ఫ్యూచర్ మిషన్తో వీళ్ళు ముందుకు వచ్చారు. అండ్ వీళ్ళ విజన్ అండ్ మిషన్ నాకు చాలా నచ్చింది అనమాట. అండ్ ఆల్సో థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇవన్నీ కాకుండా ఒక కంపెనీ ఏదో వచ్చింది ఏదో పోయింది వాడి వెనకాల ఎవరున్నారు ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేయడం ఒక బ్లైండ్ డీడ్ అని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం అంత బ్లైండ్గా మనం వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అండ్ దీనికి సపోర్టివ్గా మనకేంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ కట్ ఆఫ్ ఉంటుందని చెప్పాను కదా. సో మీరు జస్ట్ యూట్యూబ్ సర్చ్లో లివ్ గుడ్ అని టైప్ చేయండి. లివ్ గుడ్లో ఆల్రెడీ 14.2K సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ ఛానల్కి. అండ్ ఈ ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీడే మనకి అప్డేట్స్ ఇస్తుంటారు, షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటారు. అండ్ వీడియోస్లోకి వెళ్తే ఎవ్రీ టైం ఈ 4 members టీమ్ ఎవరైతే ఉన్నారో నేను ఆ ప్రెజెంటేషన్లో మీకు చెప్పాను. ఒకవేళ ఆ ప్రెజెంటేషన్ చూడకపోతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ఆ ప్రెజెంటేషన్ వాచ్ చేయండి. ఈ టీంలో ఉన్న 4 members చాలా ఎంతూజియాస్టిక్గా దీని గురించి ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళ ప్రొడక్ట్స్ గురించి కానీ వీళ్ళ కాంపెన్సేషన్ ప్లాన్ గురించి కానీ మెంబర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఎట్లా అయితే టూల్స్ అండ్ ఇవన్నీ కావాలో రిక్వైర్మెంట్ ఉండాలి వాళ్ళందరినీ ట్రైన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం A to Z మీకు ఈ లైవ్ స్ట్రీమ్లో ఇస్తున్నారనమాట. ఎందుకు నేను వీళ్ళ మిషన్ అండ్ విజన్ చూసి ఇలా మోటివేట్ అయ్యానో తెలుసుకోవాలంటే మీరు కూడా వాచ్ చేయాలనుకుంటే కనుక వీళ్ళ వీడియోస్ వాచ్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 40 minutes 1 hour ఉన్న వీడియోస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ప్రతిసారి కూడా లివ్ గుడ్ కట్ ఆఫ్ జూమ్ అని చెప్పి పెడతారు. ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ వీళ్ళు ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇన్ఫర్మేషనల్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు అనమాట. ఒక కంపెనీ గురించి ఎవరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో తెలుసుకోవడానికి మనకి ఇంతకంటే ఎక్కువ ఎగ్జాంపుల్ అయితే ఏం అవసరం లేదు. సో దీని ద్వారా ఏంటంటే మనకు ఒక ట్రస్ట్ వర్తీ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఏర్పడుతుంది. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో చూసుకోండి లివ్ గుడ్ _కంపెనీ పేరుతో ఒక అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉందన్నమాట. దీంట్లో చూసుకుంటే రెగ్యులర్గా వీళ్ళు అప్డేట్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి వాళ్ళ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ గురించి ఎవరైతే ప్రొడక్ట్ డైరెక్టర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ప్రతిదీ కూడా వీళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. విచ్ ఇస్ a kind of genuine activity. సో ఈ జెన్యూన్ యాక్టివిటీస్ ఇలాంటివి ఏంటంటే మనకి ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ని బిల్డప్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట. సో ఇలాంటివన్నీ నేను ఏంటంటే రీసెర్చ్ చేసే మీకు ఎప్పుడైనా సరే ఈ టాస్క్స్ కానీ ఈ ప్రాజెక్ట్స్ గురించి కానీ డిస్కస్ చేస్తూ ఉంటాను. ఇలాంటి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనకి యాడప్ అవుతూ ఉన్నాయనుకోండి, ఓవరాల్గా మనకు ప్రాజెక్ట్ యొక్క కాన్ఫిడెన్స్ మనకి డెవలప్ అవుతూ ఉంటుంది. సో దట్ యాజ్ అన్ ఇన్వెస్టర్ మీరు ఇలాంటివన్నీ చూసి మీరు ఆలోచించుకొని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో
వాట్ ఈస్ ద టేక్ ఆఫ్ ఆల్ దిస్? ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి ఇందులో ఎంత రిస్క్ ఉందనేది మీరు గమనించాలి. ఎందుకంటే నేను జస్ట్ ప్రెజెంటర్ మాత్రమే, బట్ యాజ్ అన్ ఇన్వెస్టర్ మీరు ఆలోచించాల్సింది ఏంటి, లైక్ ప్రాజెక్ట్ ఒకటే కాదు, ఈవెన్ ఇన్ ట్రేడింగ్ కూడా నేను చాలా వీడియోస్లో మీతో డిస్కస్ చేసే ఉంటాను. రిస్క్ వర్సెస్ రివార్డ్ రేషియో ఎప్పుడు కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. మీరు ఎంత రిస్క్ తీసుకుంటున్నారు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్లో, ఎందుకంటే ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ కమ్స్ విత్ రిస్క్. ఆ రిస్క్ ఎంత రిస్క్ మనం తీసుకుంటాము, ఎంత రివార్డ్స్ వస్తున్నాయి, రిస్క్ వర్సెస్ రివార్డ్ ఎంత ఉందంటే, ఒక 10 రూపాయలు మీరు ఒక దేంట్లోనైనా ఇన్వెస్ట్ చేశారు, ఈ 10 రూపాయలకి ఈ ఇన్వెస్ట్మెంట్ మీరు దేనికి చేస్తారు, ఆబ్వియస్లీ రిటర్న్స్ కోసమే కదా. ఒక 10 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు 10 రూపాయలు రిటర్న్ వస్తుందా, 20 రూపాయలు రిటర్న్ వస్తుందా, 200 రూపాయలు రిటర్న్ వస్తుందా అనే దాని మీద రిస్క్ వర్సెస్ రివార్డ్ రేషియో డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మీరు 10 రూపాయలు రిస్క్ చేసినప్పుడు ఇంకొక 10 రూపాయలు మీరు సంపాదించగలుగుతున్నారంటే ఇది స్టిల్ అ గుడ్ రిస్క్ రివార్డ్ రేషియో ఇన్ మై వ్యూ. మీరు బ్యాంక్లో ఒక 10,000 రూపాయలు ఉంచుకుంటే లేదా ఒక 1,00,000 రూపాయలు ఉంచుకుంటే మీకు బ్యాంక్ సంవత్సరం మొత్తం 1,00,000 రూపాయలు వాళ్ళ దగ్గర ఉంచుకొని మీకు ఎంత వడ్డీ ఇస్తున్నారో మీ అందరికీ తెలుసు, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నేను ఇక్కడ చెప్పే రిస్క్ రివార్డ్ వింటే మాత్రం మీకు మైండ్ ఎగిరిపోతుంది అనమాట. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసేది జస్ట్ 4,500 రూపాయలు మాత్రమే, 1,80,000 రూపాయల వరకు నెలకి మీరు సంపాదించుకోగలరు ఈ ప్లాన్ వర్కౌట్ అయితే. ఇందాక మీకు చెప్పినట్లు పవర్ లైన్లో మీరు వన్స్ ప్లేస్ అయిన తర్వాత ఎవరైతే మెంబర్స్ ఉన్నారో, పెయిడ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు పైకి మూవ్ అవుతారు, వాళ్ళని 2/15 ఫోర్స్డ్ మ్యాట్రిక్స్లోకి ప్లేస్ చేయబడతారు అనమాట. సో లెవెల్ 1లో ఎంతమంది ఉంటారు? 2 ఉంటారు. అంటే మీ కింద ఎప్పుడు కూడా 2 ఉంటారనమాట. సో వేరే MLM నెట్వర్క్ స్కీమ్స్కి ఈ పర్టికులర్ పవర్ లైన్ కాన్సెప్ట్తో వచ్చిన నెట్వర్క్ స్కీమ్కి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రెడిషనల్ MLM స్కీమ్స్లో ఏదైనా ప్రొడక్ట్ వచ్చింది అంటే ఆ ప్రొడక్ట్ గురించి కానీ, ఆ ప్లాన్ గురించి కానీ, ఆ కంపెనీ గురించి కానీ మీరు ప్రమోట్ చేసి ముందుకు వెళ్తేనే ఆ మ్యాట్రిక్స్ ముందుకు వెళ్తుంది. ఎందుకంటే మీ కింద మెంబర్స్ స్టార్ట్ అయ్యి మీరు కమిషన్స్ ఎర్న్ చేసుకోవాలంటే కంపల్సరీ మీరు దాంట్లో ఎఫర్ట్ పెట్టి అందరికీ కూడా ప్రమోట్ చేస్తూ ఉండాలి. బట్ ఈ పర్టికులర్ కంపెనీలో వీళ్ళు ఈ పవర్ లైన్ సిస్టంలో ఏంటి యూనిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే, అందరు మ్యాట్రిక్సెస్ కూడా క్లబ్ అయిపోయి ఒక హ్యూజ్ ట్రీగా ఫామ్ అయిందనమాట. ఈ ట్రీలో పైన మెంబర్స్ ఎప్పుడు వర్క్ చేస్తుంటే మీరు యాజ్ ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఏం వర్క్ చేయక్కర్లేదు అనమాట. ఎవరిని మీరు జాయిన్ చేయక్కర్లేదు. ఈవెన్ వన్ సింగిల్ పర్సన్ని కూడా మీరు జాయిన్ చేయకుండానే మీరు 1,80,000 రూపాయలు దాదాపు మీరు మంత్లీ ఎర్న్ చేసుకునే కెపాసిటీ ఉందన్నమాట ఈ మ్యాట్రిక్స్కి. ఎందుకు అంటే మీరు అసలు ఎవరిని జాయిన్ చేయకుండానే ఆటోమేటిక్గా కంపెనీ ఈ పై వాళ్ళు, అంటే నన్ను ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను పెద్ద యాక్టివ్ మెంబర్ కాకపోవచ్చు, బట్ నాకంటే ఇంకా యాక్టివ్ మెంబర్స్ చాలామంది ఈ మార్కెట్లో ఉండే ఉంటారు. సో అలాంటి యాక్టివ్ మెంబర్స్ ఎప్పుడైతే వర్క్ చేస్తారో ఆటోమేటిక్గా ఈ కంపెనీ ట్రీ ఏంటంటే పైనుంచి కింద వరకు ఇలా ఫిల్ అయిపోతూ వస్తుంటుంది. ఒకవేళ మీరు మధ్యలో ఎక్కడన్నా ప్లేస్ అయ్యారనుకోండి, ఈ ఫిల్ అయ్యే మెంబర్స్ అందరూ కూడా మీ కింద కూడా వచ్చేస్తూ ఉంటారు. మీ మ్యాట్రిక్స్లు కూడా ఇలా ఫిల్ అయిపోతూ ఉంటాయి. అందరు మ్యాట్రిక్స్లు కంబైన్ అయినాయి కాబట్టి ఇట్స్ అ టీమ్ వర్క్ అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు మీరు కష్టపడకపోండి, బట్ మీకైతే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. సో అది ఎలా అనేది చూసుకుందాం. 2/14 మ్యాట్రిక్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లేస్ అయ్యారనుకోండి, సో మీ కింద ఎంతమంది ఉంటారు? మీ కింద 15 లెవెల్స్ వరకు మ్యాక్సిమం ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ ర్యాంక్స్ చూసుకోండి, అన్ర్యాంక్డ్, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, డైమండ్ అని డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. అన్ర్యాంక్డ్ అంటే ఏంటి? మీరు ఎవరిని రిఫర్ చేయట్లేదు, జస్ట్ మీరు కంపెనీలో జాయిన్ అయ్యారు, మీకు అసలు ఎవరితో ఏమీ సంబంధం లేదు, మీరు ఎవరికి ప్రమోట్ చేయాలనుకోవట్లేదు. సో మిమ్మల్ని అన్ర్యాంక్డ్ కేటగిరీలో పెడతారనమాట. సో అన్ర్యాంక్డ్ కేటగిరీ వాళ్ళు 2/12 మ్యాట్రిక్స్ వరకు ఓపెన్ అవుతుందన్నమాట అన్ర్యాంక్డ్ మెంబర్స్కి. ఎవరైతే ఒక 2 మెంబర్స్కి రికమెండ్ చేద్దాం అనుకున్నారంటే, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో దాదాపు ఒక 2 మెంబర్స్కి రికమెండ్ చేయడం పెద్ద సమస్య కాదు. ఒక 2కి రికమెండ్ చేస్తే వాళ్ళకి 13th లెవెల్ కూడా ఓపెన్ అవుతుందన్నమాట. వాళ్ళు బ్రాంజ్ కానీ సిల్వర్ కేటగిరీలోనే కానీ ఉంటారనమాట. సో బ్రాంజ్ కేటగిరీలో ఉంటే 2/13 లెవెల్స్ వరకు ఓపెన్ అవుతుంది. అట్లా మ్యాక్సిమం డైమండ్ లెవెల్ వరకు వెళ్తే 2/15 లెవెల్స్ వరకు ఉంటుంది. వాళ్ళ ఇన్కమ్ $16,383 వరకు ఉంటుందన్నమాట పర్ మంత్. మీరు యాక్చువల్గా ఇమాజిన్ కూడా చేసుకోలేరు అనమాట అంత ఇన్కమ్ని. సో నేనేంటంటే అంత ఓవర్ హైప్డ్గా నేను మీకు ఏది చెప్పట్లేదు, మీరు ఎవరిని రికమెండ్ చేయలేదని అనుకుందాము. అట్లాంటి వాళ్ళకి ఇక్కడ చూసారా $2,047 వస్తున్నాయి అనమాట పర్ మంత్. ఇక్కడ చూసారా నా ట్రీ, నేను ఇక్కడ యశ్వంత్ నా పేరు, 2 ఉన్నారు వాళ్ళ కింద, అంటే ఇది లెవెల్ 1. లెవెల్ 2లో ఎంతమంది ఉన్నారు? దీని కింద 2 ఉన్నారు, ఈ మెంబర్ కింద మళ్ళీ 2 ఉన్నారు. అలాగే మళ్ళీ ఈ మెంబర్ కింద ఒక 2 ఉన్నారు, ఈ మెంబర్ కింద ఒక 2 ఉన్నారు. అలాగా లెవెల్ 1 ఇది అవుతుంది, లెవెల్ 2 ఈ లైన్ అవుతుంది, అలాగే లెవెల్ 3 ఈ లైన్ అవుతుంది. సో ఒక్కొక్క లెవెల్లో ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ లెవెల్లో 2 మెంబర్స్, సెకండ్ లెవెల్లో 4 మెంబర్స్, థర్డ్ లెవెల్లో 8 మెంబర్స్ అవుతారనమాట. సో అలాగా మల్టిప్లికేషన్ 2 వెళ్తూ ఉంటుందన్నమాట ముందుకి. అలాగే ఈ మ్యాట్రిక్స్ చూస్తే 2, 4, 8, 8 to 16, 16 to 32, 32 to 64, 64 to 128 ఇట్లా పెరుగుతూ మీకు 12 లెవెల్స్ నిండితే టోటల్ మనకి 8,190 మెంబర్స్ వస్తారు. సో 8,190 మెంబర్స్ ఇంటూ ఒక్కొక్క మెంబర్ మీ కింద ట్రీలో ఉంటే వాళ్ళు పర్ మంత్ ఇన్కమ్ వచ్చేటప్పటికి $0.25 ఇస్తారు మీకు. $0.25 ఇంటూ 8,190 మెంబర్స్ వేసుకోండి. ఈ ట్రీ మొత్తం ఫిల్ అయితే 12 లెవెల్స్ వరకు $2,047 మ్యాక్సిమం ఇన్కమ్ మీకు ఉంటుంది.
ఇంతమంది ఫిల్ అయిన తర్వాత మీరు ఇంకొక ఇద్దరిని రికమెండ్ చేయాలి అనిపిస్తే మీకు ఒక ఇద్దరిని మీరు రికమెండ్ చేసి ఉండుంటే మీరు బ్రాంజ్ మెంబర్గా ఎలిజిబుల్ అవుతారనమాట. ఎప్పుడైతే మీరు బ్రాంజ్ లెవెల్కి వెళ్తారో ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ 13th లెవెల్ కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి అందులో ఉండే మెంబర్స్ కూడా మీకు కౌంట్ చేసి ఆ ఇన్కమ్ కూడా మీకు కలుపుతారనమాట. అప్పుడు ఎంతమంది 16,382 మెంబర్స్ ఉంటారు. ఇంటూ $0.25 పర్ మెంబర్ వేసుకుంటే $4,095 మీకు వస్తుంది. సో అలాగా 15 లెవెల్స్ వరకు మనకు ఓపెన్ అయితే 65,000 మెంబర్స్ వరకు మనకి మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంటుందన్నమాట మెంబర్స్ని అలౌ చేయడానికి. సో కంపెనీ యాక్చువల్గా ఇలా డెవలప్ అవుతూనే ఉంటుంది. కంపెనీ కింద చాలా లెవెల్సే ఉంటాయి. అంటే లైక్ 16, 17, 18 లెవెల్ నెక్స్ట్ లెవెల్స్ వెళ్తూనే ఉంటాయి. ఎందుకంటే మీ కింద జాయిన్ అయిన వాడికి మళ్ళీ 15 లెవెల్స్ ఉంటాయి కదా, ఆ తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి మళ్ళీ 15 లెవెల్స్ ఉంటాయి కదా, అట్లా నెంబర్ ఆఫ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. బట్ ఏదో ఒక లెవెల్ దగ్గర మీకు క్యాపింగ్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు 15 లెవెల్స్ వరకు మీకు ఒక క్యాపింగ్ ఇచ్చేసారనమాట. ఇంకా అంతకు మించి మీరు యాక్చువల్ జాయిన్ చేయడానికి పాసిబిలిటీ అవ్వదు. అండ్ దీంట్లో ఇంకా మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, అది మీకు చెప్తానమాట. సో ఇది మంత్లీ మ్యాట్రిక్స్ ఇన్కమ్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ మ్యాట్రిక్స్లో ఎంతమంది అయితే ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని ఇంటూ $0.25 ఇస్తారు. ఇది సింపుల్గా మీకు తెలియాల్సిన ఇన్కమ్. అండ్ మీకు తెలియని ఇన్కమ్ ఏదైతే ఉందో రిఫరల్ ఇన్కమ్ అంటారు. ఆ రిఫరల్ ఇన్కమ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ 6 వేస్ ఆఫ్ జనరేటింగ్ ఇన్కమ్ ఉంటుందన్నమాట. ఫస్ట్ వే ఏంటి, వీక్లీ ఫాస్ట్ స్టార్ట్ కమిషన్స్. సో ఏవైతే రిఫరల్ కమిషన్స్ ఉన్నాయో డైరెక్ట్గా రిఫర్ చేసి ఎర్న్ చేసుకునే కమిషన్స్ ఏవైతే ఉంటాయో అవి వీక్లీ పే చేస్తారనమాట. అంటే ఈ వీక్ మొత్తం ఎవరైతే మీ కింద జాయిన్ అయ్యారో వాళ్ళని కన్సిడర్ చేసుకొని నెక్స్ట్ వీక్ మీకు పేమెంట్స్ ఇస్తారు. సో అది ఎంత ఇస్తారు, $25 ఇస్తారనమాట కమిషన్. $25 కమిషన్ అనేది ఇట్స్ నాట్ స్మాల్ మనీ. ఎంతమందిని రిఫర్ చేస్తే అన్ని $25 ఇస్తారనమాట. ఇక్కడ మీకు ఒక అన్లిమిటెడ్ పొటెన్షియల్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. మీరు ఒకవేళ మంచి ప్రమోటర్ అండ్ మంచి మార్కెటింగ్ తెలిసిన వ్యక్తి అయితే కనుక మీరు దీంట్లో ఎంతైనా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని ప్రమోట్ చేయడానికి ఎవరు కూడా బ్యాక్ స్టెప్ తీసుకోరనమాట. ఎందుకంటే అది మంచి కాన్సెప్ట్ అండ్ ఆల్సో ప్రతి ఒక్కరికి కూడా ఇది అఫోర్డబుల్ వేలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో ఇన్వెస్ట్ చేస్తారని 80 to 90% అందరూ కూడా మోస్ట్లీ దీనిలో ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి నా అంచనా. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ గురించి బ్యాక్ ఎండ్ గురించి మొత్తం రియలైజ్ అయిన తర్వాత దీనిలో ఇంకా స్టిల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయట్లేదంటే వాళ్ళని పక్కన పెట్టేసేయండి. బట్ మోస్ట్లీ అర్థం చేసుకోగలిగిన వాళ్ళైతే కనుక ఈ కాన్సెప్ట్ని మోస్ట్లీ అందరూ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. జస్ట్ 10 మందిని మీరు రిఫర్ చేసినా కానీ మీరు $250 ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు అన్ర్యాంక్డ్ పొజిషన్లో ఉంటే కనుక మీకు 50% ఆఫ్ దేర్ పేమెంట్ మీకు డైరెక్ట్గా స్ట్రైట్ అవే ఇచ్చేస్తారు. ఎప్పుడైతే $50 పే చేశారో ఇందులో 50% కమిషన్ డైరెక్ట్గా స్ట్రైట్ అవే మీకు పే అవుట్ వచ్చేస్తుంది అనమాట. లైక్ 50% ఇక్కడ వచ్చేస్తుంది. మీరు ఒకవేళ బ్రాంజ్ లెవెల్కి వెళ్తే మీరు డైరెక్ట్గా రిఫర్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మీకు 50% వస్తుంది. వాళ్ళు మళ్ళీ ఎవరినైనా రిఫర్ చేస్తే మీకు 10% వస్తుంది అనమాట. అట్లాగా ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్కి మనకి ఏంటంటే డిఫరెంట్ ఇన్కమ్ లెవెల్స్ మీకు ఓపెన్ అవుతాయి అనమాట. మీ కింద 10 మెంబర్స్ ఎవరైతే రికమెండ్ చేస్తున్నారంటే మీ కింద వాళ్ళని రికమెండ్ చేశారు, వాళ్ళని ఇంకొకరిని రికమెండ్ చేశారు, అట్లా 10 లెవెల్స్ డీప్ వరకు మనకి ఇన్కమ్ లెవెల్స్ వస్తాయి. డైమండ్ లెవెల్కి అన్రియలిస్టిక్గా నేను డైమండ్ గురించి నేను మాట్లాడలేదు. జస్ట్ మీరు సింపుల్గా మీరు ఒక ఇద్దరిని రికమెండ్ చేశారనుకుంటే బ్రాంజ్ లెవెల్ గురించి మనం మాట్లాడుకుందాం. 50%, 10%. సో ఇప్పుడు మై ఎర్నింగ్స్ పేజ్లోకి వెళ్దాం. ఫస్ట్ వీక్లో యాక్చువల్గా నేను కొంతమందికి రికమెండ్ చేశాను, ఒక 3 జాయిన్ అయ్యారు. వాళ్ళది నాకు సెకండ్ వీక్లో డిపాజిట్ అయిందనమాట. $75 డిపాజిట్ అయింది. లైక్ 3 మెంబర్స్ని రిఫర్ చేసి 3 into $25, $75. లాస్ట్ వీక్లో మళ్ళీ కొంతమందికి చెప్పాను. ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో కూడా నేను దీని గురించి పోస్ట్ చేస్తున్నాను. అప్పుడు కొంతమంది సైన్ అప్ అయ్యారు. అండ్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్లో నాకేంటంటే పే అవుట్ వస్తుంది. దాదాపు ఇంకొక 3 మెంబర్స్ జాయిన్ అయ్యారు అనుకుంటాను. మై రిఫరల్స్ పేజ్లోకి వెళ్తే దాదాపు 37 మెంబర్స్ మనకి ఇక్కడ మై రిఫరల్స్లో కనిపిస్తున్నారు. 37 మెంబర్స్ నా లింక్ యూజ్ చేసి సైన్ అప్ అయితే అయ్యారు. బట్ ఓన్లీ లైక్ 4 to 6 మెంబర్స్ వరకు నాకు ఇప్పుడు డైరెక్ట్గా మెంబర్ అయ్యారనమాట. మీరు ఎవరిని ఫోర్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఈ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ గురించి మీరు నలుగురితో షేర్ చేసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో లేదా మీకు తెలిసిన క్లోజ్గా ఉండే మెంబర్స్తో కానీ మీరు షేర్ చేసుకుంటే ఆబ్వియస్లీ దే విల్ జాయిన్. ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ బిగ్ అమౌంట్ కదా. ఒకవేళ మీరు కంపెనీ కండక్ట్ చేసే జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలనుకుంటే కనుక వెబినార్ షెడ్యూల్ అని చెప్పి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం వీళ్ళు ఇక్కడ ఒక టైమింగ్ ఇస్తారు. దీన్ని మనం ఇండియన్ టైంలో కన్వర్ట్ చేసుకుని ఆ టైంలోకి అయితే మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. ఆల్రెడీ మీరు సైన్ అప్ అయిపోయి ఉండుంటే కనుక మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలో ఒకవేళ మీకు తెలియకపోతే నా కంపెనీ ఈమెయిల్ ఐడి యూజ్ చేసి నేను ఒక ఐడి రిజిస్టర్ చేశాను కదా. ఇప్పుడు మనం అది పేజ్ క్లోజ్ చేసేసాం. పేజ్ క్లోజ్ చేసిన తర్వాత స్టిల్ ఆ ఐడి యూజ్ చేసి నేను మెంబర్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏం చేయాలి, నేను securemyposition.com లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పాను కదా. securemyposition.com వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతారు. ఏ ఈమెయిల్ ఐడితో అయితే ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేశారో ఆ ఈమెయిల్ ఐడి మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో అలా ఇచ్చిన తర్వాత వ్యూ మై టీమ్ మీద మీరు క్లిక్ చేస్తే టెంపరీగా మీరు ఆ అకౌంట్లోకి లాగిన్ అవుతారు. మీకు ఫుల్ ఆప్షన్స్ అయితే ఇందాకట్లాగా ఓపెన్ అవ్వవు, బట్ ఓన్లీ ఫ్యూ లిమిటెడ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో వన్స్ మీరు లాక్ ఇన్ యువర్ పొజిషన్ మీద క్లిక్ చేస్తే
ఆర్ జాయిన్ నౌ మీద క్లిక్ చేస్తే మీకు బిల్లింగ్ డీటెయిల్స్, ఈ ఇన్ఫర్మేషన్, మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది, మీ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్లో నేమ్, అడ్రస్ డీటెయిల్స్, సిటీ, స్టేట్, పిన్ కోడ్ ఇవన్నీ అడుగుతుంది. మోస్ట్లీ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా ఇవ్వండి. ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. సో ఏదో ఒక యూజర్ నేమ్ ఇవ్వండి. లైక్ నేనైతే యశ్వంత్ బోర్గడ్ అని సింపుల్గా ఇస్తాను. లేకపోతే ఇంక మీరు ఏదైనా యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ యశ్వంత్ 123 అని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఏదో ఒక యూజర్ నేమ్ ఐడి లాగా క్రియేట్ చేసుకోండి. లైక్ ఈ ఐడి అండ్ పాస్వర్డ్ ఇక్కడ క్రియేట్ చేసుకుని మీరు పాస్వర్డ్తో మీరు లాగిన్ అవుతారనమాట మెంబర్గా. అండ్ పేమెంట్ మెథడ్స్లోకి వచ్చేటప్పటికి మీరు క్రెడిట్ కార్డు ఉంటే కనుక క్రెడిట్ కార్డుతో సింపుల్గా మీరు పే చేయొచ్చు. క్రిప్టో కరెన్సీ అయితే కనుక క్రిప్టో కరెన్సీ పే చేయండి. సో మీరు ఈ 2 మెథడ్స్లో ఏదైనా వాడుకోవచ్చు. క్రెడిట్ కార్డు వాడితే కనుక క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే ఇక్కడ కాపీ షిప్పింగ్ అడ్రస్ ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చారో అది ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ కాపీ అయిపోతుంది. ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ఇందాక చెప్పినట్లు మీరు ఇప్పుడు మెంబర్ కావాలనుకుంటే కనుక $40 ఎఫిలియేట్ సైన్అప్ ఫీ ఉంటుంది. అంటే $40 సింగిల్ టైం మనం కడతాము. అండ్ మంత్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ వచ్చేటప్పటికి $10 అప్రాక్సిమేట్లీ మనం కడతాం అనమాట. సో ఈ రెండు టోటల్ వచ్చేటప్పటికి $50 అవుతుంది. అంటే $49.95 మనం పే చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ మీరు ఒకవేళ గుర్తుపెట్టుకొని ఇన్ టైంలో మీరు కట్టలేకపోతే కనుక చాలా చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. అలాంటి కేసెస్లో మీ మీద మీకు నమ్మకం లేకపోతే కనుక మీరు ఈ ఫుల్ టైం ఇయర్లీ ప్లాన్కి వెళ్ళండి. ఇయర్లీ ప్లాన్లో ఏంటి, జనరల్గా మనం $10 చొప్పున ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ కడితే మనం 12 monthsలో మనం ఎంత పే చేస్తున్నాం, $120 పే చేస్తున్నాం. బట్ అదే ఇయర్ మొత్తానికి ఒకేసారి కడితే 20% డిస్కౌంట్ అప్లై, $100 మనం ఫీజ్ పే చేస్తాం అనమాట. అండ్ ఆల్సో వన్ టైం అఫిలియేట్ ఫీ వచ్చేటప్పటికి $40. సో టోటల్ $140 యూస్ చేసి మనం ఆప్షన్ 2లోకి వెళ్ళి ఇయర్ మొత్తానికి మనం సబ్స్క్రైబ్ అయ్యి కూడా ఉండొచ్చు అనమాట. పొరపాటున మీరు ఒక 2 months or 3 months మీరు పే చేసి ఒక మంత్లో మీరు ఎప్పుడైనా ఆ పేమెంట్ మిస్ అయిపోయారు అనుకోండి, ఆ ట్రీలో మీరు లాక్ చేసుకున్న పొజిషన్ మొత్తం మీరు కోల్పోతారనమాట. ఇన్నాళ్ళు మీరు లాక్ చేసుకొని పెట్టుకున్న పొజిషన్, అంటే మీ కింద ఎంతమంది అయితే తర్వాత జాయిన్ అవుతూ వచ్చారో ఈ పొజిషన్ని మీరు లూజ్ అయిపోతారనమాట. కంపెనీ రోజు రోజుకి బాగా పెద్ద అవుతుంది కాబట్టి మళ్ళీ ఎన్నో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ మళ్ళీ మీరు సైన్ అప్ అయిపోయిన తర్వాత, అంటే 1 monthలోనే మీకు దాదాపు 70,000 to 80,000 మెంబర్స్ తయారయ్యారంటే ఒక 2 months or 3 months మీరు ఇలానే కంటిన్యూ అయ్యి మెంబర్గా రేపొద్దున ఒక 2-3 lakhs మెంబర్స్ తర్వాత మీరు జాయిన్ అవ్వాలి అంటే మీకు మళ్ళీ బాధే అనమాట. సో మీరు మళ్ళీ మీ జర్నీని మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. ఇట్స్ అ వెరీ టీడియస్ టాస్క్. సో అందుకని నేను ఇందాక మీకు చూపించినట్లు ఒకవేళ మీరు ఏ రోజైతే మీరు జాయిన్ అవుతారో ఆ రోజే మీకు యాక్చువల్గా లాస్ట్ డ్యూ డేట్ అవుతుందన్నమాట. మీరు ఇందాక చూపించిన స్క్రీన్లో పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చేసి మీరు జస్ట్ పేమెంట్ కంప్లీట్ చేస్తే ఇమీడియట్గా మీరు మెంబర్ అయిపోతారు. వన్స్ మెంబర్ అయిపోయిన తర్వాత మీ లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేశారో దాన్ని యూస్ చేసుకొని livegood.comలో మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మీరు మై మెంబర్షిప్లోకి వస్తే ఇక్కడ యువర్ మంత్లీ బిల్లింగ్ డేట్ ఈజ్ 9th of each month అని ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ మంత్లో నేను 9th or బిఫోర్ 9th నేను ఏంటంటే ఇక్కడ పే మై మంత్లీ మెంబర్షిప్ ఫర్ $10 అని చెప్పి మనం క్లిక్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం క్రెడిట్ కార్డ్తో కానీ క్రిప్టో కరెన్సీతో కానీ మనం పే చేసుకోవచ్చు అనమాట. క్లిక్ చేసి ఇక్కడ కార్ట్లోకి యాడ్ అవుతుంది. చెక్అవుట్ క్లిక్ చేయండి. ఇక్కడ పే యూజింగ్ క్రిప్టో కరెన్సీ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని కరెక్టా కాదా మీరు చెక్ చేసుకొని జస్ట్ ఐ అగ్రీ మీద క్లిక్ చేసి ప్లేస్ ఆర్డర్ మీద మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఒక స్కానర్ ఓపెన్ అవుతుంది. ఆ స్కానర్తో మీరు మీ బైనాన్స్ కానీ లేకపోతే మీ ఏ ఎక్స్చేంజ్ అయినా సరే మీ వాలెట్ అయినా మీరు యూస్ చేసి ఇక్కడికి ఒక $10 మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట. డాలర్స్ అంటే క్రిప్టో కరెన్సీలో USDT మీరు పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మంత్లీ మ్యాట్రిక్స్ ఇన్కమ్ అండ్ ఆల్సో వీక్లీ రిఫరల్ ఇన్కమే కాకుండా వీళ్ళు అడిషనల్గా మ్యాచింగ్ బోనస్ అని చెప్పి ఇంకొకటి ఇస్తున్నారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరినన్నా పర్సనల్గా ఎవరినన్నా ఎన్రోల్ చేశారు, అంటే మీ కింద డైరెక్ట్గా రిఫరల్ ఎవరినన్నా జాయిన్ చేశారు, మీ టీంలో ఉంటూ మీరు డైరెక్ట్గా రిఫర్ చేసిన వాళ్ళు $1,000 ఎర్న్ చేస్తుంటే మీకు డైరెక్ట్గా అందులో నుంచి 50% మీకు పే అవుట్ చేసేస్తారనమాట మ్యాచింగ్ బోనసెస్తో. సో అది $500 అవుతుందన్నమాట. సో అలాగా మీరు ఒక 5 members డైరెక్ట్గా మీరు రిఫర్ చేసిన వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ మీకు ఒక పీరియడ్ ఆఫ్ టైంలో $1,000 ఎర్న్ చేస్తుంటే ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ దగ్గర నుంచి $500 into 10 అంటే $5,000 మీకు మంత్లీ ఇన్కమ్గా మ్యాచింగ్ బోనసెస్ ద్వారా ఇస్తారనమాట, విచ్ ఇస్ వెరీ వెరీ హ్యూజ్. అలాగే సిల్వర్ మెంబర్స్ అయితే కనుక వాళ్ళు మీ కింద డైరెక్ట్గా రిఫర్ చేసే వాళ్ళు కాకుండా వాళ్ళు ఎవరినైనా రిఫర్ చేస్తే సిల్వర్ మెంబర్స్ అయి ఉంటే మీరు వాళ్ళ దాని మీద 10% ఇన్కమ్ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు డైమండ్ లెవెల్లో ఉంటే కనుక ప్రతి జనరేషన్ మీద అప్ టు 5 generations వరకు, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రిఫరల్ 5 steps కింద వరకు మీరు ఏంటంటే 3% ఇన్కమ్ వరకు మీరు జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. పర్సనల్లీ ఎన్రోల్డ్కి ఎప్పుడు కూడా 50% ఇన్కమ్ డైరెక్ట్గా ఇచ్చేస్తారు మ్యాచింగ్ బోనస్లో. 4th వే ఆఫ్ ఎర్నింగ్ వచ్చేటప్పటికి రీటైల్ కమిషన్స్ వచ్చేటప్పటికి వీళ్ళ ప్రొడక్ట్స్ మీరు ఎవరికైనా రిఫర్ చేయాలి. మెంబర్ ప్రైస్ అని చెప్పి రీటైల్ ప్రైస్ అని చెప్పి 2 different prices ఉంటాయి. ఆ డిఫరెన్స్ ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషన్ కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఒకవేళ డైమండ్ మెంబర్ అయితే కనుక లైక్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ మెంబర్షిప్ అనమాట. సో ఎంతమంది అయితే ఈ డైమండ్ మెంబర్స్ ఉన్నారో అంతమందికి కూడా ఈ కాంపెన్సేషన్ ప్లాన్ మీద వచ్చే ఇన్కమ్ కానీ లేకపోతే ప్రొడక్ట్స్ మీద వచ్చే ఇన్కమ్ కానీ మొత్తం క్లబ్ చేసి
డైమండ్ మెంబర్స్ ఎంతమంది అయితే ఉంటారో అందరికీ కూడా ఈక్వల్గా 2% ఆఫ్ దేర్ హోల్ సేల్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ హ్యూజ్ అనమాట. సో డైమండ్ మెంబర్ అవ్వడం అంత ఈజీ కాదు. సో ఇది మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. జస్ట్ ఎన్ని వేస్ ఆఫ్ ఇన్కమ్ దీనిలో జనరేట్ చేసుకునే ఆపర్చునిటీ ఉందో మీకు చూపిస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ ఈ పే ప్లాన్ని మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. సో అలాగా డైమండ్ పూల్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే వాళ్ళు కూడా ఆల్రెడీ అప్లయన్స్లో ఉన్నారనమాట. సో అంత డ్రాస్టిక్గా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టే మనం ఈ రిజల్ట్స్ అన్ని చూస్తున్నాం అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ సైన్ అప్ అవుతున్నారు, మీరే చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఈ వీడియో అంతా రికార్డ్ చేసే లోపే ఎంతమంది మన తర్వాత సైన్ అప్ అయ్యారో నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఎందుకంటే పవర్ లైన్ మీకు చూపించే కదా, జస్ట్ మనకి ప్రీవియస్గా మనం చూసినప్పుడు దాదాపు 40 or 61 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు మనం మళ్ళీ కాసేపు అయిన తర్వాత వెళ్ళి పవర్ లైన్లో చూసుకుందాం ఎంతమంది మెంబర్స్ జాయిన్ అవుతున్నారో. సో అక్కడే మీరు ఒక అంచనా వేసుకోవచ్చు అనమాట, ఎంతమంది ఈ కంపెనీలో జాయిన్ అవుతున్నారో, ఎంత ఫాస్ట్గా ఈ ప్రమోషన్స్ జరుగుతున్నాయో. సో అలాగే ఈ కమిషన్స్ చూసారా, వీక్లీ కమిషన్స్ ఎట్లా పే అవుట్ అవుతున్నాయి. $75 ఇది నాకు వచ్చిన ఇన్కమ్ అనమాట. సో అలాగే డైరెక్ట్గా నాకు బిట్ కాయిన్లో ఎలా డిపాజిట్ చేసుకోవాలో మీకు ఇదంతా చూపిస్తాను. డైరెక్ట్గా మీకు బిట్ కాయిన్లో కావాలంటే బిట్ కాయిన్లో, లేకపోతే మీ ఫేవరెట్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయి BNB, LTC, సో ఇలాంటి కాయిన్స్లో కూడా మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. ఆ ఈక్వలెంట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అంతా మీరు పంపిస్తారు. సో అలాగే వేరే వాళ్ళు చూసుకుంటే కనుక ఈ పే అవుట్ డైరెక్ట్గా $15,960 డైరెక్ట్గా బ్యాంక్ వచ్చింది. సో మీకు బ్యాంక్ కావాలంటే బ్యాంక్లో కూడా డైరెక్ట్గా మీరు డిపాజిట్ వేసుకోవచ్చు. సో ఈ 2 మెథడ్స్ ఆఫ్ పేమెంట్, ఈ పేమెంట్ మెథడ్స్ కూడా ఎవ్రీథింగ్ కూడా నేను సెటప్ నెక్స్ట్ వీడియోస్లో నేను తెస్తాను. కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. ఆ వీడియోని యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో అయితే మీరైతే సెటప్ చేసుకోగలరు. వన్స్ సెటప్ చేసుకున్న తర్వాత మీరు ఇంక చేయాల్సిన అవసరం ఏమీ లేదు. రిక్వెస్టెడ్ ఫార్మ్ ఆఫ్ పేమెంట్లో డైరెక్ట్గా మీకు ఎవ్రీ వీక్లీ కానీ లేదా మంత్లీ కానీ డిపాజిట్స్ జనరేట్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో అలాగా ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది మా పైన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మమ్మల్ని రిఫర్ చేసిన వాళ్ళు పైన కాక ఆ పైన కాక అప్లయన్స్ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చిన డేటా అనమాట ఇది. 1 ఫిబ్రవరి నుంచి 28 ఫిబ్రవరి వరకు ఇన్కమ్ చూడండి, మ్యాట్రిక్స్ బోనస్లో దాదాపు $661 వస్తున్నాయి. అంటే దాదాపు 2600 మెంబర్స్ వాళ్ళ అప్రాక్సిమేట్లీ వాళ్ళ చైన్లో ఉన్నట్టు అనమాట, వాళ్ళ ట్రీలో ఆల్రెడీ ఫామ్ అయినట్టు. మ్యాచింగ్ బోనసెస్ వచ్చేటప్పటికి $6,444 వస్తున్నాయి. సో ఇది చాలా హ్యూజ్ అని చెప్పా కదా, అందుకనే $6,000 ఆల్రెడీ పర్ మంత్ మ్యాచింగ్ బోనసెస్లో ఎర్న్ చేసుకుంటున్నారు. అండ్ రీటైల్ బోనస్ అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ మేబీ సేల్ చేసి ఉంటారు, అందుకని $12.23 వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఫైనల్గా వచ్చేటప్పటికి డైమండ్ పూల్ ఇన్కమ్ చూసుకున్నారా, డైమండ్ పూల్ ఇన్కమ్ వచ్చేటప్పుడు $22,768. సో టోటల్ ఓన్లీ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో, ఆ 1 మంత్ పీరియడ్లోనే $29,886 వాళ్ళు సంపాదించారనమాట. అది ఊహించడానికి కూడా మనకు యాక్చువల్గా సాధ్యం కాదు. సో మనం అంత లెవెల్ వరకు కాకపోయినా అట్లీస్ట్ మీరేంటంటే చిన్న ఇన్వెస్ట్మెంట్తో $2,000 వరకు మీరు మంత్లీ ఎర్న్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని మీకు ఏంటంటే ఈ వీడియో ద్వారా నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ మల్టిపుల్ వీడియోస్ ఈ కాన్సెప్ట్ గురించి నేను తేవడానికి ట్రై చేస్తుంటాను, నేను కూడా ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వీ షుడ్ ఈక్వల్లీ గ్రో కదా. మీరు నా కింద జాయిన్ అయితే నేను యాక్టివ్ మెంబర్గా నేను మీ దీనిలో పార్టిసిపేట్ చేస్తుంటే మీ ట్రీ కూడా నా కింద ఉన్న మెంబర్స్గా మీ ట్రీని నేను ఫిల్ చేయడానికి వీలైనంత వరకు మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే నా వైపు నుంచి నేను ఎంతో కూడా నేను ఎఫర్ట్స్ పెట్టి మీరు నా కింద జాయిన్ అయితే మీకు కూడా హెల్ప్ చేయాలి. కాబట్టి ఇలా యాక్టివ్ మెంబర్స్ కింద మీరు జాయిన్ అయితే ఆబ్వియస్లీ మీ ట్రీస్ తొందరగా ఫిల్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ 2 మెథడ్స్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది. ఫాస్టెస్ట్ వే ఆఫ్ గ్రోత్ వచ్చేటప్పటికి మీరు సెల్ఫ్ ఇంట్రెస్ట్ తీసుకొని సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటే ఆబ్వియస్లీ మీ ట్రీ తొందరగా మీరు డెవలప్ చేసుకోగలరు. సో లేదంటే సెకండ్ వే ఆఫ్ ఇన్కమ్ ఏంటి, మీరు జస్ట్ సైన్ అప్ అయ్యి మెంబర్గా అయ్యి పేషెన్స్తో వెయిట్ చేయండి. మీరు $10 మంత్లీ ఫీజు కట్టుకుంటూ వెయిట్ చేయండి. ఒక పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది, దాన్ని స్పిల్ ఓవర్ ఇన్కమ్ అంటారు. సో మేము ఎప్పుడైతే యాక్టివ్ మెంబర్స్ పైన వాళ్ళు ఇలాగ ప్రమోట్ చేస్తూ ఉంటారో అక్కడ పొజిషన్స్ ఖాళీలు ఉండవు అనమాట. ఖాళీలు ఉండనప్పుడు మీరు ఎప్పుడైతే ఆ ట్రీలో కింద ఉన్నారో ఆ కొత్తగా జాయిన్ అయిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ కిందకు వస్తూ ఉంటారు. సో అప్పటిదాకా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది, కొంచెం టైం టేకింగ్, బట్ ఇట్ విల్ ఫిల్ అనమాట, డెఫినెట్లీ ఫిల్. నేను రిఫర్ చేసింది ఓన్లీ 3 to 4 మెంబర్స్ అయినా కానీ నాకు డైరెక్ట్గా స్పిల్ ఓవర్ మెంబర్స్ ఎంతమంది వచ్చారో మీరు ఇప్పుడు చూడండి. ఇక్కడికి వచ్చి మ్యాట్రిక్స్ లిస్ట్ వ్యూ మీద మీరు క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఈ టోటల్ 13 లెవెల్స్కి ఏం చూపిస్తుంది ఇక్కడ చూడండి. 2, 4, 8 ఫిల్ అయిపోయారు. 4th లెవెల్లో 5 మెంబర్స్ ఫిల్ అయ్యారు. 5th లెవెల్లో 2 మెంబర్స్ ఫిల్ అయ్యారు. సో అంటే ఎంతమంది ఉన్నారు, 21 మెంబర్స్. సో 21 మెంబర్స్ నా ట్రీలో ఉన్నారనమాట. నేను ఎంతమందిని జాయిన్ చేశాను, జస్ట్ 5 మెంబర్సే కదా. సో 5 మెంబర్స్ని జాయిన్ చేసినా కానీ నా దాంట్లో 21 మెంబర్స్ ఎలా వచ్చారు, దీన్నే స్పిల్ ఓవర్ అంటారనమాట. నా పైన యూజర్స్ ఎవరైతే మెంబర్స్ని రిఫర్ చేస్తూ ఉన్నారో వాళ్ళు రిఫర్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఎక్కడైతే ప్లేస్ లేదో నేను అక్కడ వాళ్ళకి అడ్డుగా ఉంటానన్నమాట. అడ్డుగా ఉన్నప్పుడు నన్ను దాటుకొని నా కింద వాళ్ళని ప్లేస్ చేస్తూ ఉంటారనమాట. ఇదొక ఎగ్జాంపుల్ అనమాట, వేరే వాళ్ళ అకౌంట్. సో ఈ అకౌంట్లో వచ్చేటప్పటికి దాదాపు $900 ఇన్కమ్ కనిపిస్తుంది అనమాట మనకి. ఇప్పుడు నా ఎన్రోలర్ వచ్చేటప్పటికి ఓన్లీ 14 మెంబర్స్ని రిఫర్ చేశారు. అండ్ యూ కెనాట్ బిలీవ్, బట్ అతని ట్రీలో మాత్రం డైరెక్ట్గా 200 మెంబర్స్ ఆర్ 250 మెంబర్స్ ప్లేస్ అయ్యారనమాట ఆల్రెడీ ట్రీలో. సో అతను ఆల్రెడీ $30 to $40 ఇన్కమ్ని జనరేట్ చేయడం స్టార్ట్ చేసేసారు. సో ఇది ఓన్లీ 1 మంత్ పీరియడ్
పీరియడ్ ఆఫ్ టైంలోనే జరిగిందనమాట. మనం యాక్టివ్గా మన మెంబర్స్ని రికమెండ్ చేస్తే ఒకలాగా ఫాస్టెస్ట్ వేలో గ్రో అవుతారు. లేదు మనం సైలెంట్గా కూర్చుంటే బట్ స్టిల్ మీకు కూడా ఇన్కమ్ వస్తుంది, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. లైక్ 1 monthలో జరగకపోవచ్చు, లైక్ 2 months or 3 months టైంలో మీకు స్టార్ట్ అవుతుంది అనమాట ఇన్కమ్. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇప్పుడు నేను మంత్లీ మెంబర్షిప్ ఎంత కట్టాలి? $10 కట్టాలి. సో నెక్స్ట్ టైం నుంచి నేను ఎంత పే చేసుకోవచ్చు? నాకు ఆల్రెడీ 21 మెంబర్స్ దీంట్లో ఉన్నారు కాబట్టి, అండ్ నెక్స్ట్ థర్స్డే కట్ ఆఫ్కి దాదాపు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా 25 మెంబర్స్ ఆర్ 30 మెంబర్స్ వరకు నా ట్రీలో ఉంటారని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 మెంబర్స్ ఉన్నారనుకుందాం. 30 మెంబర్స్ ఉంటే దాదాపు నేను $4 or $5 ఇన్కమ్ ఆల్రెడీ జనరేట్ చేసేసినట్టే నెక్స్ట్ మంత్కి. సో నెక్స్ట్ మంత్ నేను కట్టాల్సిన $10లో నుంచి $5 ఆల్రెడీ నేను ఇన్కమ్ స్టార్ట్ చేసేసాను, అంటే వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. మీకు ఇన్కమ్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయితే ఆ మంత్లీ ఫీజు కూడా మీకు యాక్చువల్గా బర్డన్ కాదనమాట. సో అలాగే చిన్నగా మీరు ఆ మంత్లీ ఫీజు పే చేసుకోగలరు. ఆ తర్వాత మీకు ఇంకా ప్రాఫిట్స్లోకి మీరు వెళ్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ మీకు ఏంటంటే ఇన్కమ్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు జాయిన్ అవ్వగానే ఇన్స్టెంట్గా $2,000 ఎవరు కూడా ఇవ్వరు. సో ఎప్పుడు కూడా అలా మీరు ఆలోచించద్దు. మీ ఇన్వెస్ట్ చేసిన దానికి మీరు యాక్చువల్గా టైం పడుతుంది, మీరు వెయిట్ చేయగలగాలన్నమాట. ఇప్పుడు నేను రీసెర్చ్ చేసిన డేటా ప్రకారం అయితే ఫిబ్రవరిలో, జనవరిలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఇప్పుడు మల్టిపుల్ లెవెల్స్ యాక్చువల్గా ఫిల్ అవుతున్నారనమాట మ్యాట్రిక్స్లో. వాళ్ళు ఏం చేయకుండానే జస్ట్ లైక్ వాళ్ళు 1 member or 2 members రిఫర్ చేస్తున్నారు. కాన్సెప్ట్ బాగుంది కాబట్టి, ఇప్పుడు ఆల్రెడీ 2 months 3 months అయిపోయింది కాబట్టి ఈ 2 months పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళ కాన్సెప్ట్ నచ్చి జస్ట్ వాళ్ళు ఒక్కళ్ళకి ఇద్దరికి రిఫర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో, లైవ్ వీడియో మీకు యాక్చువల్గా నెక్స్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. బట్ వాళ్ళకి ఆల్రెడీ 500 members 400 members ఆల్రెడీ జాయిన్ అవ్వడం, ఈ 4 levels 5 levels 6 levels వరకు ఫిల్ అయిపోవడం వాళ్ళకి స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం అయితే మనం ఇప్పుడు జాయిన్ అయితే కనుక దాదాపు 2 months or 3 months పీరియడ్ ఆఫ్ టైంలో మనకి 5 or 6 levels వరకు మనకి ఫిల్ అవ్వడం మనం చూస్తామన్నమాట. లాస్ట్ వెబినార్లో టీమ్ యాక్చువల్గా కన్ఫర్మ్ చేసింది ఏంటంటే మోర్ దాన్ 230 కంట్రీస్ వరకు ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళ ప్రొడక్ట్స్ అవైలబుల్ అవుతున్నాయి. లైక్ డైరెక్ట్గా షిప్పింగ్ సర్వీసెస్తో వాళ్ళు ఏంటంటే ప్రొడక్ట్స్ని రీచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్ నాకు చాలా నచ్చింది అండ్ ఆల్సో చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది అనమాట. సో అందుకని ఈ ప్రాజెక్ట్ గురించి నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మీరు ఆ ఇన్స్పిరేషన్ కూడా ఫీల్ అవ్వాలంటే కనుక డెఫినెట్గా డైరెక్ట్గా లివ్ గుడ్ యొక్క సోషల్ మీడియా లింక్స్ ఏవైతే ఉన్నాయో, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఈ లింక్స్ అన్నీ మీకు వీడియో డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. వాళ్ళని కూడా ఫాలో అవుతుండండి, జాయిన్ అవ్వండి, అబ్జర్వ్ చేయండి. అండ్ దెన్ నేను ఈ వీడియోలో చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మీరు ఈ ప్లాన్లో జాయిన్ అవ్వాలా లేదా మీరు ఆలోచించుకోండి. బట్ నా ఫైనల్ రికమెండేషన్కి వస్తే కనుక ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా చాలా రేర్గా దొరుకుతాయి. అట్లాంటి ఆపర్చునిటీస్ దొరికినప్పుడు మనం క్విక్గా దాన్ని గ్రాబ్ చేసుకోగలిగితే మనం ఏంటంటే చిన్న మన పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్దదయ్యే అవకాశం చాలా చాలా ఉందన్నమాట. డెఫినెట్లీ మీకైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను, కన్సిడరింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ దట్ ఐ హావ్ డిస్కస్డ్ ఇన్ దిస్ వీడియో. నా రీసెర్చ్ అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే కనుక కామెంట్స్లో మీ ఒపీనియన్స్ మెన్షన్ చేయండి. వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మరింత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోస్లో మనం మళ్ళీ కలుసుకునేంత వరకు సీ యూ, టేక్ కేర్ అండ్ గుడ్ బై.